తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ భీమవరం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సోమవారం సమ్మె ప్రారంభించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అత్యవసర విభాగమైన నీటి సరఫరా, ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్, టౌన్ ప్లానింగ్, సెక్యూరిటీ గార్డ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ అటెండర్స్, ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ వర్కర్స్ కు 29,200, నాన్ టెక్నికల్ వర్కర్ కు 24,500 అమలు చేయాలని జేఏసీ పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ ఈ మధుబాబు, వైస్ చైర్మన్ పి రాజేష్ బాబు, బాను, కన్వీనర్ ఎం సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్దీకరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పర్మనెంట్ కార్మికుల వల్లే తమకు కూడా పదవీ విరమణ వయస్సును కార్మికులందరినీ 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. సమ్మెలో కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరం మున్సిపాలిటీలో రాష్ట్రంలో ఉన్న జేఏసీ పిలుపు మేరకు ఈరోజు సమ్మె చేయటం స్టార్ట్ చేసామండి. ఒరిజినల్గా మా డిమాండ్స్ ఏంటంటే 24,500 రూపాయలు నాన్ టెక్నికల్ వర్కర్స్కి, 29,200 రూపాయలు టెక్నికల్ వర్కర్స్కి జీతాలు పెంచమని అడుగుతున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం మాకున్న వర్షన్ ఏంటంటే నాన్ టెక్నికల్ వచ్చి 15,000 జీవో ఉన్నదండి, 18,500 ఏమో టెక్నికల్ జీవో ఉన్నది. మాకు ఇవన్నీ పిఎఫ్, ఈఎస్ఐ కట్ అయిపోగా మాకు వచ్చేది 13,000 ప్లస్ 16,000 వస్తుంది. ఇది మాకు ఎటు సరిపోవట్లేదు. దానికోసం అని చెప్పేసి చాలాసార్లు సమ్మెలు చేయడం, వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. సిడిఎంఏ గారికి, ఎంఏవిడి గారికి, మంత్రి నారాయణ గారికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకోలేదు. సో ఏంటంటే మాతో పాటు చర్చలు జరిపారు, కానీ మా సంఘాలతో పాటు ఏ విధమైన జీతాలు పెంచడం కానీ అలాంటివి ఏమీ మాకు చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే మేము రాష్ట్రంలో చాలా చోట్ల సమ్మెలు చేస్తున్నారు. విజయవాడలో కానీ, అమలాపురంలో కానీ, ఆదోనిలో కానీ ఇలా చాలా చోట్ల చేస్తున్నారు. సో మేమేంటంటే మొన్న 9వ తారీఖుని సిడిఎంఏ గారికి ఇవ్వటం జరిగిందండి సమ్మె నోటీసు. సో దాంట్లో భాగంగా 22వ తారీఖు అంటే 14 రోజులు వెసులుబాటు, మీకు 14 రోజులు టైం ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీలకి ఈరోజు మేము సమ్మెలోకి దిగడం జరిగింది. మా మెయిన్ ఎజెండా ఏంటంటే జీతాల పెంపు, అదే మెయిన్ అండి. పథకాలు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు మాకు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళని పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఇదే కాకుండా ఏంటది హెచ్ఆర్ పాలసీ, మెప్మా డిపార్ట్మెంట్కి ఏ విధంగా హెచ్ఆర్ పాలసీ ఉందో ఆ హెచ్ఆర్ పాలసీని మాకు కూడా అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాము. సో ఇది కాకుండా 2.5 సంవత్సరాలు బట్టి మేము శానిటరీ వర్కర్స్కి 6,000 రూపీస్ జీతం పెంచడం జరిగింది. అదేంటంటే మెడికల్ అలవెన్స్ని తీసుకొచ్చి, రిస్క్ అలవెన్స్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. మేము కూడా చాలా రిస్క్ అయిన పనులు చేస్తున్నాము. మా పనులు బయటికి కనిపించమంటే మేము ఎసెన్షియల్ సర్వీసెస్, ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్, అందుకనే మేము చాలా కష్టాల్లో ఉన్నాం. సో ఆ కష్టాలను మేము తీర్చుకోవడం కోసం ఈ మా పోరాటం చేసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున పోరాటంలో దిగడం జరిగింది. భీమవరం 36వ వార్డ్ రామరాజు తోటలో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 40వ వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి వరకు వివిధ కళారూపాలతో అమ్మవారి ఊరేగింపు పట్టణంలో ఘనంగా జరిగింది. శ్రీ మావుళ్లమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి, తులసి పార్వతి, రేవూరి గోగురాజు, ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామాయణం సుధీర్ కుమార్ చెప్పారు. గత 40 సంవత్సరాల నుండి ఆలయ అభివృద్ధికి, ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న ఆలయ కమిటీ నాయకులు, దాతల కృషిని కొనియాడారు. శ్రీ 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 చెన్నమాళ్ళమ్మ జాతర మహోత్సవం ఎమ్మెల్యే గారు పులవర్తి రామాంజనేయులు గారు, అలాగే 27వ తారీఖున అఖండ అన్న సమారాధన దాదాపుగా 15,000 మందికి ప్రతి సంవత్సరం మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం శుక్రవారం 400 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం మాకు చాలా స్ఫూర్తిదాయకం. అలాగే 1986 నుంచి మొదలైన ఈ జాతర ఈ రోజున 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మా కమిటీ మెంబర్లు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజున ఈ గుడి ఇలా బీజం పడటానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి, మహానుభావులందరికీ పేరు పేరున
ఈ రోజున మా ఇక్కడ కమిటీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోరయ్య గారు కానివ్వండి, గంగరాజు గారు కానివ్వండి, నడివీధి కృష్ణస్వామిరెడ్డి గారు కానివ్వండి, అమృతలూరి భాస్కర్ రావు గారు కానివ్వండి, పేరుచర్ల కృష్ణమూర్తి గారు కానివ్వండి, అలాగే మా పంజా లక్ష్మణరావు గారు మాజీ ప్రెసిడెంట్ గారు, అక్కడి నుంచి ఇక్కడ ప్రజెంట్ కమిటీలో కొనసాగుతున్న మా గణపతి గారి ఫ్యామిలీ కానివ్వండి, కొల్లవారి ఫ్యామిలీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ శివరావుపేటలో కరెంట్ ఆఫీస్ గారి దగ్గర నుంచి ఇక్కడి వరకు మాకు దాతలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మాకు పేరు పేరున మా ధన్యవాదాలండి. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలాగో అలాగే ఈ గుడికి అప్పటి నుంచి పంజా లక్ష్మణరావు గారు అధ్యక్షత తర్వాత మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ రామాయణ రాజశేఖర్ గారు అధ్యక్షులుగాను, అలాగే సెక్రటరీగా మా రేవూరు గౌగరాజు గారు, వీరిద్దరి నాయకత్వాన ఈ రోజున గుడి ఇంత అంగరంగ వైభవంగా దినదినాభివృద్ధి చెందుతూ కళ్యాణ మండపం కానివ్వండి, అలాగే ఇక్కడ జరుగుతున్న రకరకాల కార్యక్రమాలు మేము ఇంత వైభవంగా జరగడానికి ముఖ్యంగా వాళ్ళిద్దరూ చాలా కృషి చేసి ఈ రోజున మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి డెఫినెట్గా చాలా ఎఫర్ట్ వాళ్ళందరూ పెట్టారు. సో వారికి మా ఆర్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి మా నాన్నగారిని నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ వారిని నేను స్మరించుకుంటూ వారి బాటలో నేను ఇక్కడికి గుడిని ఇంటిని అంత అందంగా ఆయన తీర్చిదిద్దుకున్నారు, అలాగే గుడిని కూడా అంతే బాధ్యతగా ఆయన నడుము బిగించుకుని ఆయన వెళ్ళే ప్రతి బాటలోనూ గుడిని ఎప్పుడూ కళ్ళల్లో పెట్టుకుని ఈ రోజున నన్ను కూడా అమెరికా నుంచి ఇక్కడికి దాకా తీసుకొచ్చి ఆయన బాటలో ఖచ్చితంగా ఇది మర్చిపోకు బాబు అని నన్ను వెన్నుండి వెనకాల నుంచి నడిపిస్తూ ఈ రోజున ఆయన ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన్ని స్మరించుకుంటూ మళ్ళీ ఈ జాతరను అంతే వైభవంగా జరిపించుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ కొండేపూడి గణపతి గారు కూడా ఆ రోజు నుంచి చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు పెద్దపీఠం వేసి ప్రతి పనిలోనూ మాకు వెన్నండుగా ఉండి, మా అమ్మ సిల్క్ సుందర్రావు గారు కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ కమిటీగా ఉన్న కోరసేగ వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబం, మా ఇక్కడున్న అతిథులు మా బంగారరాజు గారు తదితరులు అందరూ కూడా దాతలు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థి స్పష్టమైన అనుకున్న లక్ష్యాలను అందుకునే విధంగా వారిని తయారు చేసే విధంగా విద్యా రంగంలో విద్యా బోధనలో వినూత్న మార్పులు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని తమిళనాడులోని మదురై త్యాగరాజ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డీన్ అకాడమిక్స్ డాక్టర్ ఎస్ భాస్కర్ అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇన్ ది రివైజ్ ఎన్బీఏ టైర్ 1 ఫ్రేమ్ వర్క్ పేరిట 2 రోజుల పాటు నిర్వహించే వర్క్ షాప్ ను సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రాజేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఈ విద్యా విధానంలో టీచింగ్ లెర్నింగ్ లో లక్ష్యాలు సాధించే దిశగా మార్పులు జరగాలని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు కూడా నూతన అంశాలను అధ్యయనం చేసేందుకు ఇటువంటి వర్క్ షాపులు దోహదపడతాయని పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగే వర్క్ షాప్ లో కళాశాల అన్ని విభాగాలకు చెందిన అధ్యాపక బృందం పాల్గొంటున్నారు. After that, we are going to assess the student performance, both in formative as well as summative way. For each and every outcome, we need to fix some targets. It's called course outcome target or program outcome targets. At the end of the learning activity, we are going to measure the performance from the students. It may be anything, it may be a laboratory or it may be a theory, it may be a design course. After that, we are going to measure the actual performance from the students. There is going to be compared with the target you have already fixed during the initiation of this project. The error between what you wanted to achieve, what you have already achieved, the difference is used for making corrective actions in the system. Is it clear? So that over the period of time, if you started following this OBE philosophy, what the target will be achieved maybe 3 or after 4 years of this. In other words, outcome based education is applying closed loop engineering system, closed loop system for educational system, closed loop system for educational system. In other words, we can say that OBE is nothing but dynamically changing conduct, delivery and assessment to make sure that outcome is
NBA system, the procedure has been revised from August 2024. Now we have to go through that. And in addition, OBE, which is a mandatory to know as a faculty to all of us. So we will proceed for commencement of this workshop immediately. And again, afternoon it starts sharply at 1:30, and it may proceed further. We have to listen to this and okay, without any delay. Now I am hand. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 12 గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు మండల అధ్యక్షులు పెంకి అప్పారావు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ఆకివీడు గాంధీబొమ్మ సెంటర్లో బొడ్డుపల్లి రాంబాబు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు పెంకి అప్పారావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిందని, దీనివల్ల దేశంలో కార్మికులు, కర్షకులు అదనంగా 4 గంటల పని విధానాన్ని చేయాల్సి వస్తుందన్నారు. 8 గంటలు పనిచేయడానికే కార్మికులకు శక్తి సరిపోవడం లేదని, ఇప్పుడు 12 గంటల పని విధానం అంటే అదనంగా కార్మికులకు ఒత్తిడి పడుతుందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అలాగే మహిళలకు రాత్రిపూట డ్యూటీలను వేసి మహిళలు కూడా బలి చేయడానికి రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఆమోదం తెలిపిందని, దీని రాష్ట్ర ప్రజలు సహించరని, కార్మికులకు సంక్షేమం పేరిట అనేక హామీలిచ్చి ఎగనామం పెట్టి ఈ రోజున 10 నుండి 12 గంటల విధానంపై బిల్లు తీసుకురావడం అంటే కార్మికులకు వెన్నుపోటు పొడిచినట్లే అని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ వలి, పంపన రమణ, నడిపూడి సత్యం, ప్రవీణ్, రమేష్, నిమ్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆధ్వర్యంలో కార్మికులతో ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ ఇటీవల వారం రోజుల కిందట మంత్రివర్గం అంతా కూడా రాష్ట్రంలో సమావేశం అయ్యి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాకుండా 10 నుంచి 12 గంటలు పని చేయించుకోవచ్చు ఫ్యాక్టరీల్లోని, వివిధ సంస్థల్లోని, షాపుల్లో అని చట్టం చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. 8 గంటల పని విధానమే అతి కష్టం. ఒక పక్కన బ్యాంక్ ఎంప్లాయీస్, ఇతర సంస్థల్లో కూడా సచివాలయాల్లో 5 రోజుల పని విధానం ప్రవేశపెట్టారు అక్కడ. కానీ కార్మికులు మాత్రం 8 గంటలు చేసి డ్యూటీ దగ్గర రెస్ట్ చేసుకొని వాళ్ళు నిత్యావసర సౌకర్యాల కోసం చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ పక్కాగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ గవర్నమెంట్ మోడీ ఏం చెబితే అదే అంతకు మించి చేయడానికి వీళ్ళు ఈ రోజున పూనుకుంటాకి సిద్ధమయ్యారు. 10 నుంచి 12 గంటల పని విధానం అంటే కార్మికుడికి ఏమాత్రం రెస్ట్ లేకుండా వాళ్ళ నరమాంసాలని, రక్త మాంసాలని పీల్చి పిప్పి చేయడం రకంగా. కానీ నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో 8 గంటల పని విధానాన్ని ఎత్తుకోకుండా కార్మికులకి మెరుగైన సౌకర్యం కల్పిస్తానని అనేక వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత దానికి విరుద్ధంగా ఈ రోజున 10 నుంచి 12 గంటల విధానం చేయాలని మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి దాన్ని తీర్మానం చేసి చట్టం చేయడం అంటే ఈ రోజున 2 కోట్ల మందిగా ఉన్న కార్మిక వర్గాన్ని ఓ రకంగా చంద్రబాబు నాయుడు దగా మోసం చేయడమే. ఇది కార్మికులకి, మహిళలకి అందరూ కూడా ఇబ్బందికరంగా ఉన్న ఈ చట్టాన్ని రాష్ట్ర గవర్నమెంట్ చేసిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే ఇక్కడ ఆంధ్ర ప్రజానీకం ఎన్డీఏ కూటమిని, జనసేనని, టీడీపీ గవర్నమెంట్ని సహించరు, లేదా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దీన్ని వెంటనే 8 గంటల పని విధానాన్ని, పాత విధానాన్ని కొనసాగించాలి. అలాగే మహిళలకు రాత్రులు షిఫ్ట్లు వేయటాన్ని, డ్యూటీలు వేయటాన్ని వెంటనే ఉపసంహరించి పగల డ్యూటీలే పనిలాగా పగలు యథాతథంగా ఆ చట్టాన్ని కొనసాగించాలని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వరకు విన్న ప్రజానికి అందరికీ ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఈ 12 గంటల పని విధానాన్ని పూర్తిగా సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క బడా కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు కార్మికులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 8 గంటలు పని చేయాలంటేనే ఇబ్బంది ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో 12 గంటల పని చేయాలంటే అదనంగా 4 గంటలు పెంచుతున్నారు. 4 గంటలు పెంచి మరింత శ్రమని ఖర్చు పెట్టి ఈ రోజున ఫ్యాక్టరీలను, అదేవిధంగా అన్ని షాపుల్లోనూ, అన్ని ప్రాంతాల్లో కార్మికులపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ 12 గంటల పని విధానాన్ని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ ఈ 2 కూడా మద్దతు తెలిపినాయి పార్లమెంట్లో బిల్లుకి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల యొక్క భద్రత కోసం, కార్మికుల యొక్క రక్షణ కోసం అని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ఈ రోజున
ఈ యొక్క కార్మికులకు వెన్నుపోటు పడడం అంటే ఎంత దారుణమైన విషయం మీ అందరూ కూడా గమనించాలి. కార్మికులు 8 గంటలు పనిచేయడమే కష్టమైతే మళ్ళీ అదనంగా ఇంకో 4 గంటలు పెంచడం అంటే చాలా దారుణమైన విషయం. దీన్ని వెంటనే విరమించకపోతే దేశవ్యాప్తంగా ఈ యొక్క బిల్లుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఒలింపిక్ డే సందర్భంగా మిస్టర్ గరుడ 2025 మోడలింగ్ అండ్ బాడీ బిల్డింగ్ పోటీలు భీమవరం పట్టణంలోని డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్క్ నందు నిర్వహించారు. ఈ పోటీలను భీమవరం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ క్రీడ ద్వారా యువత శరీర సౌష్ఠవంతో పాటు ఆరోగ్యం చేకూరుతుందని, ప్రస్తుత తరుణంలో శారీరక శ్రమ తగ్గి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నామని, ఎన్నో సంవత్సరాలుగా బాడీ బిల్డింగ్ లో అనేక మంది యువకులకు శిక్షణ ఇస్తూ పోటీలు ఏర్పాటు చేసిన షేక్ కాసింను అభినందించారు. అనంతరం 4 విభాగాలుగా మోడలింగ్, బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించామని, పోటీల్లో గెలుపొందిన 2 విభాగాల్లోని ప్రథమ విజేతలకు ఫ్రిజ్, ఎయిర్ కూలర్ బహుమతులుగా అందించామని కాసిం తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, సీనియర్ బాడీ బిల్డర్ బొల్లా శ్రీను, దాసి వరప్రసాద్, మానవత భీమవరం శాఖ నూతన అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు, కో చైర్మన్ కార్మూరి బాబు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, కుబేంద్ర, షేక్ కాజీ, యాతన్ శ్రీనివాస్, హాసిఫ్, మోటేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2 months టైం ఉంది. మళ్ళీ 2 months లో ఒక టోర్నమెంట్ ఇదే ప్లేస్ లో ఉంటుంది. మరి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఛాన్స్ చప్పట్లు కొడితే బాగుంటుంది. నెక్స్ట్ కాంపిటీషన్ అందరూ చప్పట్లు కొట్టండి. కొద్దిగా ఈ మధ్యన మెంబర్ ఆఫ్ కాంపిటీషన్ కొట్టాడు చూడండి, చక్కగా చదువుకుంటూ ఫేస్ వాష్ చేసుకొని రిలాక్స్ పక్కన కూర్చో. Thank you. మరి ధన్యవాదాలు. అవార్డు మీరు చేతుల మీదుగా వస్తుంది. రిలాక్స్. సెకండ్ ఫోర్స్ ఫ్రంట్ లాంటి వాటర్ తాగాలి. ఓపెన్ చేయి మొన్న పక్కకింటి ఫిట్నెస్ లో కూడా ఆయన చాలా బాగా చేసి అనే జిమ్ చేస్తూ ఆసిఫ్ ఒకసారి దండం. సీనియర్ బాడీ బిల్డర్ అలాగే మా గ్రంథి ప్రసాద్ అలా శిక్ష బృందం అంతా కూడా ఈ గజమాలు లాస్ట్ వన్ టంకి నంబర్ చెప్పండి. టంకి నంబర్ ఈరోజు మన భీమవరంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మన కాసిం గారు ఆయనకి నర్సింగ్ రంగం, బాడీ బిల్డింగ్, ఈ విధంగా భీమవరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తారని కోరుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్లో చిన్న మొక్క కింద ఉంటుంది, తర్వాత మహావృక్షం అవుతుంది. అదేవిధంగా మన కాసిం గారు కృషి ఫలించి ఎవరన్నా సరే మంచి బాడీ బిల్డింగ్ స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ కూడా వెళ్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మేము ఎక్కడికి వచ్చినా సరే మేము చెప్పాల్సింది ట్రాఫిక్ విషయాల గురించి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. హైదరాబాద్లోనే అంత బిజీ సిటీలోనే ధరిస్తున్నారు హెల్మెట్. మన భీమవరం చాలా సింపుల్ సిటీ, ఇక్కడ ధరించిన చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే సింపుల్గా 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 18 ఇయర్స్ నిండకుండా పిల్లలు బండి నేర్పొద్దు. చాలా సంతోషం. ఎందుకంటే యువతని సరైనటువంటి మార్గంలో పెట్టే విధంగా మరి శరీర దారుణ్యమైనటువంటి పోటీలు అనేవి చాలా మరి అత్యవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరైతే ఒక నిజమైనటువంటి ఆరోగ్యవంతుల లక్షణం ఏంటంటే ఎవరైతే తన శరీరాన్ని తాను ప్రేమించుకోగలుగుతాడో, ఎవరైతే తనకు తాను నచ్చే విధంగా ఉండగలుగుతాడో అటువంటి వ్యక్తులే మరి మంచి ఆరోగ్యంతో
చక్కటి క్రమశిక్షణతో ఉండగలరు. అటువంటి దిశగా అడుగులేస్తున్నటువంటి నా మిత్రుడు కాసింకి మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, పెద్దలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క పోటీలు భీమవరంలో 3 జిమ్లు రన్ చేస్తామండి. 14 మంది ట్రైనర్స్ ఉన్నారు. చక్కగా ఎంకరేజ్ చేయడానికి జస్ట్ ఒక 3-4 మంత్స్ తయారీ ఎక్కిన కుర్రోళ్ళు వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్, అలాగే వాల్యుబుల్ రూపంలో ఫ్రిడ్జ్, కూలర్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాష్ ఇస్తే అది క్యాష్ మిస్యూజ్ అవుతుందేమని చెప్పేసి ఇలాంటివి ఇవ్వడం వల్ల ఇంట్లో కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి 2 మంత్స్కి కాంపిటీషన్ ఉంటుంది. తప్పనిసరిగా ఇంకా క్రీడాకారులు ఇంకా బాగా తయారవ్వాలి. ఓన్లీ మన జిమ్ నుంచే 40 మంది ఉన్నారు పార్టిసిపేషన్. నెక్స్ట్ నుంచి ఏంటంటే చిన్న చిన్న జిల్లా కానీ స్టేట్ కానీ నెక్స్ట్ 2 మంత్స్లో స్టేట్ కూడా ఉంటుంది. అందరూ కూడా రెడీ అవ్వాలి. మరి ఈరోజు సిఐ గారు అంటే పనులు మానుకొని బిజీగా మా టైంకి వచ్చారు. అది గురించి విన్నాము. మరి మంచి స్పోర్ట్స్ పర్సన్, ఆయన కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జైన్యుడికి వెళ్ళే వ్యక్తి ఆయన కూడా ఈరోజు కార్యక్రమానికి చక్కగా అందరూ వచ్చేసారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. షేక్ కాసిం ఈ బాడీ బిల్డింగ్ రంగంలో ఎంతోమంది యువతకి మరి మిడిల్ క్లాస్ కానీ ఇంకా లోయర్ క్లాస్లో ఉన్నటువంటి యువకులకు ఈ బాడీ బిల్డింగ్లో చక్కని శిక్షణ ఇచ్చి మరి దేహదారుఢ్యంతో పాటు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా ఉంటుంది. వేరే అలవాట్లకి దురలవాట్లకి వెళ్లకుండా చక్కగా ఆరోగ్యం కాపాడుకుంటూ సమాజంలోకి మంచి చేయడానికి ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. అటువంటి కార్యక్రమంలో 3 జిమ్లు ఏర్పాటు చేసేడు వల్ల ఇక్కడ 3 టౌన్లో K12 జిమ్, అలాగే 1 టౌన్లో గరుడా జిమ్, అలాగే 3 టౌన్లో ఐకాన్ జిమ్, 3 జిమ్లు తనకు ఉన్నదంతా కూడా కేవలం ఈ క్రీడా రంగం మీదే ఉంది. మరి అటువంటి అంబిషన్ ఉన్నటువంటి కాసిం ఈరోజు ఒలింపిక్ డే సందర్భంగా ఇక్కడ డాక్టర్ పివి రాజు వీరమ్మ పార్క్లో మరి చక్కగా ఈ కోలాహలంగా ఈ బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేయడం వాళ్ళ ఇందులో గెలుపొందిన వారికి ఖరీదైనటువంటి సుమారు 20,000 రూపాయల ఒక ప్రిజ్ బహుమతిగా ఇస్తున్నారు. ఈరోజు మాకు ఈ సమయం ఇచ్చి ట్రాఫిక్ సిఐ గారు వచ్చారు, వారికి ధన్యవాదాలు. వినియోగదారులు చైతన్య పరులుగా మారి మోసాన్ని అరికట్టాలని జిల్లా వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య అన్నారు. మండల కేంద్రమైన ఆకువీల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానికులు డివివి కృష్ణారెడ్డి ఇటీవల తమిళనాడు కంచిలో వస్త్ర వ్యాపారి వద్ద 16,000 రూపాయలతో చీరలు కొనుగోలు చేశారని, తర్వాత ఆంధ్ర వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన చీరలు నాణ్యత లేవని తెలుసుకుని బాధితుడు బొబ్బిలి బంగారయ్యను ఆశ్రయించగా తిరిగి ఆ చీరలను వస్త్ర వ్యాపారికి పంపారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఫిర్యాదు చేయగా తిరిగి వ్యాపారి బాధితుడి ఖాతాలో 16,000 రూపాయలు జమ చేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి బంగారయ్యకు కృష్ణారెడ్డి సిబ్బంది చిరు సత్కారం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణారెడ్డి గారు మార్చి నెలలో ఒక బోకర్ ద్వారా బట్టల షాపులోకి వెళ్ళి కామాక్షమ్మ దర్శించిన తర్వాత బోకర్ ద్వారా బట్టల షాపులోకి వెళ్ళి జీబీఆర్ బట్టల షాపులోకి వెళ్ళి వాళ్ళ మాయ మాటలకి లోబడి ఆయన 16,000 పెట్టి 2 చీరలు కొన్నారు. ఆ చీరలు తెచ్చిన తర్వాత చూస్తే అవి పూరు మోసమని సిల్క్ 2-3 వేలు మించి చీరలు చేయమని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన కంగారు పడి నాకు ఫిర్యాదు చేశారు. నేను నోటీస్ ఇచ్చాను. నోటీస్ ఇస్తే ఆడు కొన్ని కథలు చెప్పి తర్వాత చీరలు పంపే డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. నేను స్వయంగా వీడియో చేసి చీరలు ఆయనకు పంపాను. చీరలు పంపిన తర్వాత కూడా అటు ఫోన్ ఎత్తకపోవడం, సమాధానం చెప్పకపోవడం సుమారు నెల అయిపోయింది. నాకు చిరత్తి గత్యంతరం లేక తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి కంప్లైంట్ చేశాను. స్టాలిన్ గారు సీరియస్గా తీసుకున్న దాన్ని శివకంచి పోలీస్ స్టేషన్కి పంపారు లెటరు. ఆ శివకంచి పోలీస్ స్టేషన్ మేడం కంచనా మేడం గారు సీరియస్గా తీసుకుని వాళ్ళ సిబ్బందితో సహా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి అడావిడి చేసి సీరియస్గా ఆ షాప్ యజమాని తెరవడానికి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఇవ్వడంతో ఆడు గత్యంతరం లేక నేను 16,000 రూపాయలు నిన్న రెడ్డి గారికి పంపడం జరిగింది. ముఖ్యంగా వినియోగదారులు మోసపోతే అన్యాయానికి గురైతే నాకెందుకులే కర్మ పూర్వజనం చుక్కడు అనుకోకుండా మా రెడ్డి గారిలో స్పందించి నాకు కానీ వినియోగదారు సంఘాలకు కానీ కన్జ్యూమర్ ఫోరం కానీ కంప్లైంట్ చేస్తే మేము తగిన న్యాయం చేస్తాం. నేను సుప్రయత్నం చేశాను. తమిళనాడు సీఎం దగ్గర కూడా వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి వినియోగదారుల యొక్క దోపిడీకి, కల్తీలకి, మోసాలకి అడ్డుకట్టేయడానికి చైతన్యవంతమైనటువంటి ఉద్యమకారులతో పాటు వినియోగదారులకు చైతన్యం ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణారెడ్డి. నేను మార్చి నెలలో కంచి వెళ్ళడం జరిగింది. అందరూ పట్టు చీరలు బాగుంటాయి కదా అనే ఉద్దేశంలో నేను కూడా జిఆర్బి సిల్క్స్ అనే ఒక షాప్కి వెళ్ళి ఒక 2 పట్టు చీరలు కొనుగోలు చేయడం జరిగింది. దాని వాల్యూ 16,000 తీసుకున్నాడు. సరే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూపిస్తే ఇక్కడ షాపుల్లో కానీ అట్లా చూపిస్తే అవి డూప్లికేట్
పాలిస్టర్ శారీస్ అని తెలిసింది. నేను వెంటనే షాప్ అతను ఫోన్ చేస్తే నన్ను చాలా బొకాయించాడు. అది కాదు ఇది కాదు అని చెప్పి నన్ను బొకాయించడం జరిగింది. వెంటనే నేను ఈ విషయాన్ని కన్జ్యూమర్ గా నేను బొబ్బిలి బంగారయ్య గారు ఆక్విడ్ వినియోగదారుల సంఘ కార్యదర్శి మరియు జిల్లా వినియోగదారుల సంఘ ఉపాధ్యక్షులు అలాగే రాష్ట్ర వినియోగదారుల సంఘ ఉపాధ్యక్షులైన బొబ్బిలి బంగారయ్య గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన ఏదైనా సమస్యను పట్టుకుంటే అది సాధించే వరకు నిద్రపోయే మనస్తత్వం కాదు అయింది. దాని మీద వెంటనే ఆయన స్పందించి ఆ షాప్ వాడికి ఒక నోటీస్ పంపించడం జరిగింది. అయినా కూడా షాప్ వాడు స్పందించలేదు. ఎట్టి బస్సులోనూ మేము పంపించమండి, మీకు మీ చేతనం చేసుకోండి అన్నట్లు మాట్లాడితే ఈయన చాలా కృషి చేసి అక్కడ సీఎం గారికి, తమిళనాడు సీఎం గారికి లెటర్ పెట్టడం, ఆయన నుంచి మళ్ళీ అక్కడ శివకంచి అనే ఒక పోలీస్ స్టేషన్ కి సీఎం గారి ఆఫీస్ నుంచి రావడం, దాని మీద వాళ్ళు షాప్ అతని దగ్గరికి వెళ్ళి అతను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు అనే విషయాన్ని గమనించి అక్కడ ఒక ఎస్ఐ గారు కాంచన మేడం అంట, ఆవిడ కూడా చాలా విశేష కృషి చేసి వాళ్ళ కానిస్టేబుల్ ద్వారాను చాలా నా అమౌంట్ నాకు నిన్న మార్నింగ్ అతని తోటి ఫోన్ పే కొట్టించారు వాళ్ళు. దానికి నేను బొబ్బిలి బంగారయ్య గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది డబ్బు విషయం కాదు, డబ్బు గురించి కాదు కావాల్సింది. ఒక వ్యక్తికి న్యాయం జరగాలి అంటే ఏదైనా మోసం జరగవచ్చు. అది 10 రూపాయలు అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. ఆ మోసాన్ని గమనించి మళ్ళా మన డబ్బులు మనకు తెప్పించడం అనేది చాలా విశేషమైన కృషి చేయాల్సి ఉంది. ఆ విధంగా బంగారయ్య గారు కృషి చేసి నా డబ్బులు నాకు తెప్పించడంలో ఆయన కృతకృష్టులు అయినందుకు గాను ఆయనకు నా తరఫున చిన్న చిరు సత్కారం ఒకటి ఏర్పాటు చేశాను. బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని భీమవరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ చీకటి వివేక్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం కార్మూరి వీధిలోని తటవర్తి మంగయ్య గుప్తా అన్నపూర్ణ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సోమవారం విద్యా సామగ్రిని అందించారు. వివేక్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించడంతో పాటు తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాలో 15,000 అందిస్తూ కట్టుదిట్టమైన విద్యా బోధన కల్పిస్తున్నారని అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో సౌకర్యాలను అందిస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను విద్యకు ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం 36 మంది విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించారు. ఈ విద్యా సంవత్సరంలో బడియుడి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలని ఒక ఉన్నతమైన ఆశయంతో, ఒక మంచి దృక్పథంతో చెరుకువాడ రంగసాయి గారు ఈరోజు మా పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా పుస్తకాలు, ఇక పెన్సిల్, స్కేల్ లాంటి ఇతర స్టేషనరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరికల్ని ఇంకా వేగవంతం, ఇంకా పెంపొందించాలని వారు చేసేటువంటి కృషికి మేము సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. తల్లిదండ్రులు కూడా తమ వంతు ప్రోత్సాహంగా ఇదే విధంగా పాఠశాలలో పిల్లలను చేర్పించి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల యొక్క రోల్ను కాపాడి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల మనుగడ కృషి చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పేసి ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు మన లాల్ బహదూర్ శాస్త్రి స్కూల్లో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మరి గవర్నమెంట్ అనేక రకాలుగా మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ అందిస్తున్నారు మీకు. సో మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల్ని మీరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. మరి ఇవాళ ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి స్కూల్లో మరి అంగన్వాడీ అయితే ఎవరైతే మొత్తం మీద మరి అందరికీ కూడా పుస్తకాలన్నీ ఇష్టం జరిగింది. ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా బహుమతి కూడా ఇస్తాం. అందరూ కూడా మరి గుర్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే రాయితీలని మీరు తీసుకుని మీ పిల్లలందరినీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశం కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. శ్యాంప్రసాద్ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నేడు భారతదేశం అంతా ఒక్క తాటిపై ఉండటానికి కారణం శ్యాంప్రసాద్ ముఖర్జీ. రాజ్యసభ సభ్యులు పాక. ఆగస్టు 15 నాటికి ఉండిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు. జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.